డిఎస్సి పై అవగాహన సదస్సుని జయప్రదం చేయాలని కెఎస్ లక్ష్మణరావు అన్నారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగే డిఎస్సి అవగాహన సదస్సులో అభ్యర్థులందరూ హాజరై జయప్రదం చేయాలని శాసనమండలి మాజీ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు కోరారు. 2/7 బ్రాడీపేటలోని డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో అవగాహన సదస్సు పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల ఆందోళన ఫలితంగా నేడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందన్నారు. ఈ నోటిఫికేషన్ పై అభ్యర్థులు 4 ప్రధాన అభ్యంతరాలను తెలుపుతున్నారన్నారు. కొంతమంది అభ్యర్థులు వయోపరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని, మరికొంతమంది డిగ్రీలో క్వాలిఫైడ్ మార్క్స్ 50% నుండి 40కు తగ్గించాలని, సిలబస్ రీత్యా 45 రోజు కాల పరిమితిని 90 రోజులకు పెంచాలని, ఒకే జిల్లాకి ఈకే పేపర్ కావాలని కోరుతున్నారని, వారి అభ్యంతరాలను పరిష్కరించాలని మీ ద్వారా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని కోరుతున్నానన్నారు. డివైఎఫ్ఐ అభ్యర్థులతో కలిసి ఆందోళన నిర్వహిస్తూనే డిఎస్సికి ఎలా ప్రిపేర్ కావాలి, ఎటువంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది అనే అంశాలతో అవగాహన సదస్సును నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు ఎం కిరణ్, ఎస్కే సమీర్, ఎస్ పద్మ, సుబాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ ఉపాధ్యాయ పోస్టులకి డిఎస్సి పరీక్షకి వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని కొన్ని వేల మంది కోరుతా ఉన్నారు. అలాగే కేవలం 45 రోజులు ఇచ్చారు ప్రిపరేషన్. ఇది ఎంత మాత్రం సరిపోదు, 90 రోజులు పెంచాలని కొంతమంది అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. అలాగే డిగ్రీలో మార్కులు కూడా 50% ఇచ్చారు, ఆ పరిమితి తీసేయాలని కూడా చాలా మంది అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. ఇలాంటి అంశాలన్నీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఈరోజు మంత్రి లోకేష్ గారు కూడా వస్తున్నారు, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళబోతారు. ఇదే సమయంలో డివైఎఫ్ఐ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యువజన సంఘం మరి డిఎస్సి నోటిఫికేషన్ కోసం డివైఎఫ్ఐ అనేక ఉద్యమాలు చేసి గతం అనేక సార్లు అరెస్ట్ అయ్యారు డివైఎఫ్ఐ నాయకులు. సో డివైఎఫ్ఐ తన బాధ్యతగా మన నగరానికి అలాగే మన జిల్లాకి ఉపయోగపడేటటువంటి విధంగా డిఎస్సి పరీక్ష ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తూ ఉంది. 3వ తేదీ మే 3వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకి గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం 2/7 బ్రాడీపేట 2/7 బ్రాడీపేటలో ఈ అవగాహన సదస్సు జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వ నోటిఫికేషన్ చేసుకొచ్చిన నేపథ్యం. అయితే మనం ఈ నోటిఫికేషన్ పరిశీలించినట్లయితే నోటిఫికేషన్ రావడం కోసం ఆందోళన చేయాల్సి వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొన్ని రకాలైనటువంటి సమస్యల మీద ఆందోళన చేయాల్సిన పరిస్థితి. ఎటువంటి సమస్యలు లేకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి ఎంతకాలం వెయిట్ చేసిన లోకేష్ చెప్పినటువంటి పరిస్థితి. మంత్రి గారు మేము నోటిఫికేషన్ తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి న్యాయ సంబంధమైన సమస్యలు లేకుండా మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ప్రత్యేకంగా చెప్పినారు. కానీ ఈరోజు పరిశీలించినట్లయితే మొత్తం అభ్యర్థులందరూ దాదాపు లక్షలాది మంది అభ్యర్థులందరూ కూడా ఆందోళన చెందుతున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఈ అభ్యర్థులు ఏదైతే ప్రధానంగా 4 పాయింట్ల మీద అభ్యంతరాలు తెలియజేశారు, ఆ అభ్యంతరాల మీద పరిష్కరించాలని చెప్పి డివైఎఫ్ఐగా ఆందోళన ఇన్వాల్వ్ అవుతా ఉన్నాం. అదేవిధంగా ఆందోళన పక్క చేస్తానే అభ్యర్థులకు అవసరమైనటువంటి ఈ డిఎస్సి మీద అవగాహన కోసం పరీక్ష ప్రిపేర్ అయ్యే దాంట్లో మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలనే విషయాన్ని కూడా తీసుకెళ్ళడం కోసం ఈ అవగాహన సదస్సుని నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి అభ్యర్థులు ఆందోళన ఇన్వాల్వ్ అవుతానే ఈ సదస్సును కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మే 3వ తారీఖు 2/7 బ్రాడీపేట